ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శ్రీ సత్యసాయి మహాదేవుని పూర్వ అవతారమైనటువంటి షిరిడీ సాయినాథుని జీవిత వైభవ విశేషాలను సత్యసాయి మహాదేవుడు షిరిడీ స్వామివారి పర్వదినాలను పురస్కరించుకొని 23/10/1961లో 28/9/1990లో వేలాది భక్తుల సమక్షములో ప్రశాంతి నిలయములో వివరించారు. ఆ విశేషాలు మహోన్నతమైనవి. అవి షిరిడీ సాయి తల్లిదండ్రులైన దేవగిరమ్మ, గంగా భవాఢ్యులు పరమ శివభక్తులు. దేవగిరి అమ్మ భక్తికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ఒకసారి సాక్షాత్కరించి వారితో సంభాషించారు. దేవగిరమ్మకు సంతానాన్ని అనుగ్రహించటానికి పార్వతీ పరమేశ్వరులు పోటీపడి తల్లి పార్వతీదేవి ఒక కుమారుడిని ఒక కుమార్తెను అనుగ్రహించగా భక్తితో పారవస్యముతో ఆనందంతో పాదాలపై వ్రాలిన దేవగిరి అమ్మను, నేను నీ 3వ గర్భములో వచ్చి పుడతాను అని ఈశ్వరుడు దీవించాడు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. ఇప్పటికీ సంతానమే లేని ఈ దంపతులకు పార్వతీ పరమేశ్వరులు 3 సంతానము ప్రాప్తించుగాక అని దీవించటము ఒక విశేషము. సాక్షాత్తు నేనే నీకు కొడుకుగా వస్తానని అనటము, ఆయనే 3వ సంతానంగా శివాంశ సంభూతుడైన షిరిడీ సాయినాథుడు కావటము మరొక గొప్ప విశేషము. షిరిడీ సాయినాథుడు 1835 సెప్టెంబర్ 28వ తేదీన షిరిడీలో జన్మించారు. 1835, 1839 అంటే ఒక 4 సంవత్సరాలు ఒక ఫకీర్ ఇంట్లో పెరిగారు. 1839, 1851 సంవత్సరాల మధ్యలో వెంకోసా సంరక్షణలో షిరిడీ బాబా పెరిగారు. 1851 నుండి 2 సంవత్సరాల పాటు షిరిడీ స్వామి దేశాటన చేశారు. 1853 నుండి 1918 వరకు షిరిడీలో ఉన్నారు. షిరిడీ అవతారము దివ్యత్వము ప్రకటించే నిమిత్తము వచ్చిందని, సత్యసాయి అవతారము దివ్యత్వము అందించే నిమిత్తము వచ్చిందని, ప్రేమ సాయి అవతారము దివ్యత్వము బోధించే నిమిత్తము వచ్చింది అని సత్యసాయి భగవానుడు ప్రకటించారు. షిరిడీ స్వామి నిష్క్రమించిన 8 సంవత్సరాలకు శ్రీ సత్యసాయి అవతారము రావటము జరిగింది. దేహములు 2 కానీ దివ్యత్వము ఒక్కటే. తన దివ్య అవతారములోని 83 సంవత్సరాలలో ఎన్నెన్నో లీలలు, మరి ఎన్నెన్నో మహిమలు. సంస్కరణ, ఉద్ధరణ ధ్యేయంగా వచ్చిన పరమ పవిత్రమైన దివ్య అవతారమే షిరిడీ సాయి అవతారము. తన అవతార కాలములో సమాజములోని అనారోగ్యము, అనాలోచనలు, దురాలోచనల నుండి ఆరోగ్యప్రదమైన కొంత మంచి మార్పు తెచ్చిన దివ్య అవతారము షిరిడీ సాయి అవతారము. తన నివాస స్థానము ద్వారకామాయిని ఎంపిక చేసుకుని అక్కడే భక్తులకు దర్శన, స్పర్శన, సంభాషణలు ప్రసాదిస్తూ ఉండేవారు. షిరిడీ సాయినాథుడు 1918 అక్టోబర్ 15వ తేదీ
విజయదశమి నాడు అవతార నిష్క్రమణ చేశారు. జై సాయిరాం. तब सेवा की अवसर दी जो सत्य साई महादेव, गानामृत में भाव भी दे जो प्रेम साई भगवान, प्रेम साई भगवान। शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा। शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा। तब सेवा की अवसर दी जो सत्य साई महादेव, अवसर दी जो सत्य साई महादेव, गानामृत में भाव भी दे जो प्रेम साई भगवान, प्रेम साई भगवान। गानामृत में भाव भी दे जो प्रेम साई भगवान, प्रेम साई भगवान। शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत